ఇలా మూవీ రిలీజ్ అవుతుందో లేదో అలా రేటింగ్, ఫేక్ రివ్యూలు, ఫేక్ రేటింగ్లు. ఇది కాస్త సినిమా నిర్మాతలకు పెద్ద షాక్ ఇస్తోందట. రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్లోనే సినిమాపై నెగిటివ్ ప్రాపగండా చేస్తుండటంతో ఫ్లాపులుగా మిగిలిపోతున్నాయట. దీంతో ప్రొడ్యూసర్లు కోర్టు మెట్లకి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. పెద్ద సినిమా నిర్మాతలు కూడా ఇదే రూట్లో వెళ్తున్నారట. ఓ సినిమా తీయాలంటే 2 ఏళ్లు పట్టొచ్చు, 2-3 నెలల్లో కూడా మూవీ తీయొచ్చు. కానీ పిక్చర్ సక్సెస్ ఫెయిల్యూర్ ని డిసైడ్ చేసేది ఆ 2 రోజులే. అయితే రిలీజ్ కంటే ముందే రివ్యూస్ మూవీ సక్సెస్ ఫ్లాప్ ను డిసైడ్ చేసేస్తున్నాయి. కొన్ని సినిమాలపై అయితే విడుదల కంటే ముందు రివ్యూస్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. దీంతో దెబ్బకు అట్ట ఫ్లాప్లుగా నిలుస్తున్నాయట కొన్ని మూవీస్. అందుకే ఫేక్ రివ్యూలు, రేటింగులకు అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారట నిర్మాతలు. టాలీవుడ్ లో ఇటీవల కొన్ని బిగ్ బడ్జెట్ సినిమాల రిలీజ్ కి ముందు ప్రముఖ యాక్టర్లు, ప్రొడ్యూసర్లు కోర్టుకెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్లు, ప్రివెంటివ్ లీగల్ ఆర్డర్లు తెచ్చుకున్నారట. దీంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత తమ సినిమాలపై నెగటివ్ రివ్యూస్, ఫేక్ రేటింగ్స్ రాకుండా చెక్ పెట్టగలిగారట. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గ్యాంగ్స్, ఫ్యాన్స్ ఫేక్ రేటింగ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లను ప్రభావితం చేస్తున్నాయి. రీసెంట్ బ్లాక్ బస్టర్ లో ఇలాంటి ఇష్యూస్ తో ప్రొడ్యూసర్లు లాస్ అయ్యారని చెప్తున్నారు. కాబట్టి రిలీజ్ ముందు కోర్టు ఆర్డర్ తీసుకుని తమ అనుమతి లేకుండా ఏ కంటెంట్ వాడినా డిఫమేషన్ సూట్ వేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పెసిఫై చేస్తున్నారట. దీంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కు ఓ ఝలక్ ఇచ్చినట్లు అవుతుందట. గత ఏడాది కనీసం 3-4 పెద్ద సినిమాలకు కోర్టుల నుంచి ఇలాంటి ఆర్డర్స్ తెచ్చుకుని ఫేక్ రివ్యూస్, రేటింగ్స్ కు బ్రేక్ వేయగలిగారట. ఫ్యూచర్ లో ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ అవుతుందని టాక్. ఇక మార్చిలో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాకు కూడా ఇలాంటి ఆర్డర్ తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.